లూసిఫర్కు సీక్వెల్గా వచ్చిన ఎల్2 ఎంపురాన్ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలతో పాటు వరల్డ్ వైడ్గా ఈ మూవీని రిలీజ్ చేశారు. ఇందులో ఇద్దరు బడా హీరోలు మోహన్ లాల్, పృథ్వీరాజన్, సుకుమారన్ ఈ ప్రాజెక్టు నిర్మించి సక్సెస్ఫుల్ అయితే అయ్యారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీ రిలీజ్ అయిన 48 గంటల్లో 100 కోట్ల మార్కును చేరుకుని మలయాళ ఇండస్ట్రీ పరంగా 2 రోజుల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే రిలీజ్ అయిన మొదటి రోజు 67.50 కోట్లు, రెండవ రోజు 37.50 కోట్లు, మూడవ రోజు 53 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇలా ఈ చిత్రం 3 రోజుల్లో 138 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇక ఈ మూవీ 4వ రోజు 36 కోట్లు, 5వ రోజు 26 కోట్ల గ్రాస్ను అందుకొని ఈ కలెక్షన్స్తో 200 కోట్లకు చేరువైంది. ఇక ఈ మూవీ 5వ రోజు 26 కోట్ల గ్రాస్ను రాబట్టగా ఇందులో మలయాళం నుంచి 8.91 కోట్లు, కన్నడలో 3 లక్షలు, తెలుగులో 15 లక్షలు, తమిళంలో 29 లక్షలు, హిందీలో 22 లక్షలను వసూలు చేసింది. దీంతో ఇండియా నెట్ 68.57 కోట్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంట్లో ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్లకు జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 110 కోట్ల రూపాయల నెట్ను, 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి.